హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో అప్పుడే నా చిట్టి తల్లికి 6 నెలలు వచ్చాయన్నమాట. 6 నెలల 6 రోజులే కన్నప్రసన్నం అనేది చేసామన్నమాట. ఆ రోజు చేయాలి కాబట్టి ఇంకా నార్మల్గా సింపుల్గా చేసామన్నమాట. అమ్మ వాళ్ళని అత్తయ్య వాళ్ళని అందరం పిలిచాము, ఎవరు రాలేదు. వాళ్ళు పొలం పనులలో బిజీగా ఉన్నారు, అందువల్ల రాలేకపోయారు. ఇంటి దగ్గర ఎప్పుడైనా పెద్దగా చేసుకుందాంలే అనేసి చెప్పారు. ఇంకా మేము బిల్డింగ్ వాళ్ళని పిలిచి చేసామన్నమాట. సో లేట్ చేయకుండా మార్నింగ్ వెళ్ళేసి ఫస్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసినాం. వాషింగ్ మిషన్ దక్క నీకేం తక్కువ, ఇంకా నీకేం పని అంటే ఏం చేసామమ్మా తప్పలేదు. ఎందుకంటే నేను బట్టలు ఉతికేటప్పుడు పెద్ద పాప వచ్చి ఊరికే వాటర్లో తడిసేది. ఇంకా మా జ్వరం బిల్లు, హాస్పిటల్ బిల్లు ఎక్కువ అయ్యేది. ఇంకా హాస్పిటల్ బిల్లు కట్టడం ఒకటేసారి వాషింగ్ మిషన్ బిల్లు కట్టడం బెటర్ అనిపించింది. సో వెంటనే వాషింగ్ మిషన్ తీసుకొచ్చాను. లేట్ చేయకుండా బ్రష్ చేసుకొని స్నానం చేసి ఇల్లు తుడిచాను. ఇంకా మా ఆయన పూజ కంప్లీట్ అనేది చేశాను అనమాట. ఇద్దరం ఉండడం కాబట్టి వీడియోస్ అనేది ఎక్కువ తీయలేకపోయినా తక్కువ తీశాను. ఇంకా వెంటనే పాపకు అన్నీ రెడీ చేసినాం. పాప వచ్చేసి భగవద్గీత, పెన్ను, అన్నం ముట్టుకుందనమాట. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ డే మార్నింగ్, మండే రోజు మార్నింగ్ బయలుదేరినాము. ఎక్కడికి అంటే చెరుగట్టు శివయ్య తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాం మేము. బట్ మేము పోతే అక్కడి నుంచే వస్తాం, అక్కడి నుంచే పోతాం. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికైనా మా అత్త వాళ్ళ ఇంటికైనా. బట్ ఇంకా వెళ్ళడం కుదరలేదు, ఎందుకంటే నేను సెకండ్ ప్రెగ్నెంట్ అయిన కానీ అక్కడికి వెళ్ళడం కుదరలేదు శివయ్య దగ్గరికి. చాలా రోజులకి వెళ్తున్నాం కదా, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇంకా నా మంచి చెడు మొత్తం ఆయననే అనమాట. మేము ఆయన వల్లనే కలిసాం, ఇంకా ఆయన వల్లనే మా పెళ్ళి జరిగిందని నేను చాలా అంటే చాలా ఇంకా ఫుల్ ఫ్యాన్ అనమాట. ఫుల్ బిగ్ ఫ్యాన్. ఇంకా నా చిన్నప్పటి నుంచి ఆయన ఫ్యానే అనమాట. నేను నా మంచి చెడు చూసుకునేది, నన్ను వెన్నంటి నడిపించేది ఆయననే అనమాట. ఇంకా మాతో పాటు మా చెల్లెని తీసుకొని వెళ్ళాము. హైదరాబాద్లో ఉండే అమ్మాయి, మా ఇంటి పక్కన ఉండే అమ్మాయి. సో తనకే కొత్త కదా, మేము ఇంకా అందరం అలా చూస్తూ ఉండిపోయాం. చాలా రోజులకి వెళ్ళిపోయాం కాబట్టి వీడియోస్ అనేది ఎక్కువ తీయలేకపోయినా, ఇంకా ఎక్కువ లేవు అనమాట వీడియోస్. సో లేట్ చేయకుండా తక్కువ వీడియోస్ ఉన్నాయి, తక్కువనే పెట్టాను అనమాట. శివయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. బట్ ఏం చేస్తాం, మేము మార్నింగ్ బయలుదేరింది 10:30కి. హైదరాబాద్ గురించి తెలిసింది కదా, ఫుల్ ట్రాఫిక్. అందువల్ల మేము రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయింది. ఆఫ్టర్నూన్ టైంలో గుండు గీసే వాళ్ళు ఉంటారు కదా, సో అందువల్ల 2 hours అక్కడే కూర్చున్నాము. ఏమైంది అక్క, గుండు ఎందుకు అక్క అంటే, మా పెద్ద పాపకి ఆల్రెడీ పుట్టెంటుకలు తీపించాము. బట్ ఇంకా ఆయన దగ్గరే తీపించాము. ఇంకా అప్పటి నుంచి కటింగ్ కానీ గుండు కానీ చేయించలేదు. ఇంకా మళ్ళీ ఆయన దగ్గరే చేయించాలనేసి ఆయన దగ్గరికి తీసుకెళ్ళామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. 2 hours వెయిట్ చేసినాక గుండు చేసేవాళ్ళు వచ్చారు. ఏమంటే గుండు చేయించుకొని స్నానాలు చేసి దర్శనానికని బయలుదేరాం అనమాట. బట్ ఇంకా దర్శనం దగ్గరికి వెళ్ళాక గుడి లోపల శివయ్యని తీద్దామంటే వీడియోస్ నాట్ అలౌడ్ అని ఉంది. సో ఇంకా అందువల్ల దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రమే తీసింది చెల్లి. ఇంకా అందువల్ల ఎక్కువ తీయలేకపోయినాను. కింద అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని ఇంకొక ఫోటో అలా దిగేసి బయలుదేరేటప్పుడు ఏమంటారు, వెదర్ అనేది చాలా అంటే చాలా కూల్గా, చాలా ప్రశాంతంగా ఉంది. సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఆకాశం చూడండి ఎంత బాగుందో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెరుగట్టు ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి.